అల్లు అర్జున్ అరెస్ట్ లో మరొక ట్విస్ట్ ఏంటంటే తనని ఒకటి అల్లు అరవింద్ కూడా ఆ వెహికల్లో అంటే అరెస్ట్ చేసి అల్లు అర్జున్ తీసుకెళ్తున్న వెహికల్లో వెళ్లడానికి ప్రయత్నిస్తే పోలీసులు అంగీకరించారు, ఎందుకంటే తోడు వరకు కాబట్టి అన్నటువంటిది. కానీ అల్లు అర్జున్ అంగీకరించలేదు, కొంత భావోద్వేగానికి గురయ్యాడు. నా మంచైనా చెడైనా నేనే చూసుకుంటా, నువ్వు ఆగునాన్న అని చెప్పేసి వెహికల్ నుంచి దించేశాడు. మరొక వైపున తన భార్యకి భావోద్వేగంతో ఆలింగనం చేసుకుని ఆ పైన బయలుదేరి వెళ్ళాడు. ఆసుపత్రికి తీసుకెళ్లేటటువంటి టైంలో కూడా ముందుగా రూట్ అంతా క్లియర్ చేసుకుని పోలీసులు తీసుకెళ్లారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, కోర్టులో 2:30కి వాదనలు వింటామన్నట్టు, అంటే లంచ్ మోషన్ పిటిషన్ వేస్తే 2:30కి వాదనలు వింటానన్నట్లు ధర్మాసనం 4 గంటలకు వాయిదా వేసింది. 4 గంటలకి అసలు అరెస్ట్ చేసిన విధానం మీద కూడా విచారిస్తా ఉంది. ఇప్పుడు అసలైనటువంటి ట్విస్ట్ ఏంటంటే 4 గంటలకి హైకోర్టులో వాదనలు వింటారు. ఇప్పుడు 2:30-3 ఇతను తీసుకెళ్లి నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసేస్తారు. ఇప్పుడు వైద్య పరీక్షలు అయిపోగానే, అంటే ఎప్పుడైతే నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారో వెంటనే ఆటోమేటిక్ గా అక్కడి నుంచి రిమాండ్కి తరలిచ్చేస్తారు. ఏ నిందితుడైనా అరెస్ట్ చేసినప్పుడు రిమాండ్కి 14 రోజులు విధించడం అనేది కామన్ థింగ్ జరిగిపోతుంది. అందులో వైద్య పరీక్షలు కూడా చేయించి పెట్టేశారు కాబట్టి రిమాండ్కి తరలిస్తే కేసు కొట్టేయడం కుదరదు. ఇప్పుడు కేసు క్వాష్ చేయమన్నారు. రిమాండ్ అరెస్ట్ అయ్యాక కేసు కొట్టేయడం కుదరదు, ఇక బెయిల్ మాత్రమే అడగాల్సి ఉంటుంది. అది కూడా ముందుగా అయితే యాంటిసిపేటరీ బెయిల్, తన అరెస్ట్ చేయరన్న ఉద్దేశంతో క్వాష్ పిటిషన్కి వెళ్ళాడు, కానీ యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళలేదు అల్లు అర్జున్. అదే ఇప్పుడు పోలీసులకు ఉపయోగపడింది, రేవంత్ సర్కార్కు ఉపయోగపడింది. ఇప్పుడు దాని కారణంగా అరెస్ట్ చేసేశారు. ఇప్పుడు రిమాండ్కి పంపించేస్తే అప్పుడు కోర్టు అరెస్టుని క్యాన్సిల్ చేయాలి, లేదంటే కనుక ముందస్తు బెయిల్ ఇవ్వాలి. ఇది ఇక ఉదంతంలో ఉన్నటువంటిది. వాస్తవంగా అందరూ బడా శక్తులే, కానీ వాళ్లల్లో ఉన్నటువంటి ఒక బలహీనతని జాగ్రత్తగా టాక్టికల్ గా కొట్టారు పోలీసులు, రేవంత్ సర్కార్.